హాయ్ హలో వెల్కమ్ టు ఎం వ్యూస్ న్యూస్ ఛానల్. నేను రామదుర్గం మధుసూదన్ రావు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ బిగ్ బాస్ లవర్ని. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ ద్వారా మీకు కన్నడ బిగ్ బాస్కు సంబంధించి అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందివ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సో మీరు బిగ్ బాస్ లవర్ అయితే, ప్రధానంగా కన్నడ బిగ్ బాస్ లవర్ అయితే, కిచ్చా సుదీప్ హార్డ్ కోర్ ఫ్యాన్ అయితే ఖచ్చితంగా ఈ ఛానల్ని చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు తెలుగు వాళ్ళై కన్నడ ఛానల్ని చూస్తూ ఉంటే, తెలుగు వాళ్ళై కన్నడ బిగ్ బాస్ను మీరు లవ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ ఛానల్ మీకు చాలా చాలా విలువైనటువంటి అనలిటికల్ ఇన్ఫర్మేషన్ను ఇవ్వబోతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, లెట్ us కమ్ టు టాపిక్. కన్నడ బిగ్ బాస్ సీజన్ 11 చాలా చాలా అద్భుతంగా నడుస్తుంది. 50 రోజులు పూర్తయిపోయింది నిన్ననే. ఇవాళ 51 రోజుకు అడుగుపెట్టింది. ఈ 50 రోజుల గ్రాఫ్ మనం తీసుకుంటే పెద్దగా చెప్పుకోదగినటువంటి మార్పులు ఏమీ లేవు. ఎందుకంటే గ్రాఫ్ అంతా స్లోగా నడుస్తుంది. ఒక్క జగదీష్, లాయర్ జగదీష్, ఆ తర్వాత రంజిత్ మొదలైన వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు గొడవ జరిగి ఇద్దరు కూడా ఎగ్జిట్ అయిపోయారు. వాళ్ళు ఉన్నంత వరకు కాస్త హడావిడి కనిపించింది. చైత్ర చాలా హడావుడిగా కనిపించింది, కానీ మొన్న కిచ్చా సుదీప్ గారి పంచాయతీ వల్ల కాస్త చల్లబడినట్టుంది. ఆమె కాస్త డల్గా కనిపిస్తోంది. ఇలా డల్గా ఉండి మళ్ళీ బిగ్ బాస్ గ్రాఫ్ స్ట్రైట్ లైన్ అయిపోతున్న సందర్భంలో బిగ్ బాస్ చాలా తెలివిగా ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ప్రవేశపెట్టారు. సో ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ శోభా శెట్టి అండ్ రజిత్ కిషన్. శోభా శెట్టి అనగానే మనకు ఖచ్చితంగా గుర్తొచ్చేది ఏంటంటే, కన్నడ సీరియల్ అగ్నిసాక్షిలోన ఆమె తను అనే క్యారెక్టర్ని చేసి అందరినీ మెప్పించింది. అలాగే తెలుగులోన కార్తీక దీపం సీరియల్లోన డాక్టర్ మోనిత లాగా చాలా అద్భుతంగా నటించి తెలుగు ప్రజల మనసును దోచుకున్న నటి శోభా శెట్టి. సో శోభా శెట్టి గత సీజన్ తెలుగు బిగ్ బాస్లోన చివరి దాకా నిలిచి తన పోరాటాన్ని చూపి చాలా 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 పవర్ఫుల్గా గేమ్ ఆడి బయటికి వచ్చారు. ఇప్పుడు కన్నడ బిగ్ బాస్లో ప్రవేశించారు. అయితే ఇక్కడ కన్నడ బిగ్ బాస్లోన 50 రోజుల తర్వాత, అంటే హాఫ్ సెంచరీ తర్వాత ఆమె ఎంటర్ అయ్యారు. ఆమెతో పాటు రజిత్ కిషన్, ఈయన రాజారాణి సీరియల్ మొదలైన వాటన్నిటిలోనూ రియాలిటీ షోలో పాల్గొన్న వ్యక్తి. ఇతను కూడా వైల్డ్ కార్డ్గా ఎంటర్ అయ్యారు. సో ఈ విషయం కాస్త పక్కన పెడితే, నిన్న శోభా శెట్టి రాగానే ఏమేమి హల్చల్ చేశారు, ఆ తర్వాత ఉగ్రం మంజు, గౌతమిని ఎలా నిలువరించడానికి ప్రయత్నించారు, వాళ్ళు కాస్త తెలివిగా సమాధానం ఇవ్వడానికి ఎలా ప్రయత్నించారో అన్నీ కూడా మనం చూసాం. క్యాప్టెన్గా అంటే టీమును 2 విభాగాలుగా చేసేసి, ఒక విభాగానికేమో భవ్య గౌడ్, అంటే ఆల్రెడీ ఆమె హౌస్ క్యాప్టెన్, ఆమెను క్యాప్టెన్గా ఒక విభాగానికి ఉంచుతూ, తర్వాత మిగిలిన విభాగానికి ఎవరు క్యాప్టెన్ కావాలి అన్నప్పుడు హౌస్ వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లోన ఎవరు అర్హులు కారు అని కాస్త ఆలోచించుకొని నిర్ణయించుకోమని చెప్పగానే అందరూ కలిసి కాస్త అటు ఇటుగా అందరూ కలిసి శోభా శెట్టినే టీం లీడర్గా ఎంచుకున్నారు. సో టీం లీడర్గా ఎంచుకున్న తర్వాత ఆ టీంను రచించుకోవాలి. ఎందుకంటే రానున్న టాస్క్లు 2-3 టాస్కులు ఉంటాయి. క్యాప్టెన్సీ కాంపిటీషన్ కోసం జరిగే టాస్క్లు ఉంటాయి. ఈ టాస్కులకు సంబంధించి టీంలో ఎవరెవరు, అంటే క్యాప్టెన్లు అయితే రెడీ అయిపోయారు, భవ్య అండ్ శోభా శెట్టి. కాకపోతే ఎవరి వైపు ఎవరు ఉండాలి అనడానికి బిగ్ బాస్ ఒక చిన్న టాస్క్ ఇచ్చారు. ఏంటి అంటే, వాళ్లకు బీబీ పాయింట్స్ ఇచ్చేసి, ఈ బీబీ పాయింట్స్ ప్రకారం మీరు మీ టీంని రచించుకోండి అని చెప్పారు. సో ఐపీఎల్ గేమ్ లాగా కనిపించింది అనమాట ఇది. కాస్త ఐపీఎల్ గేమ్లో ఏం చేస్తున్నారు, మంచి మంచి క్రికెట్ ప్లేయర్ని వేలం వేసి డబ్బులతోన కొంటారు ఫ్రాంచైజ్ టీం. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే, భవ్య కావచ్చు, తర్వాత శోభా శెట్టి, వీళ్ళిద్దరు కూడా తమ తెలివితేటలు ఉపయోగించి వాళ్ళతో మాట్లాడి మెప్పించి ఒప్పించి వాళ్ళకు ఎంత ఇస్తామని చెప్పి బలమైన క్యాండిడేట్లను తమ టీంలో చేర్చుకోవడం అనేటువంటి ప్రక్రియ ఇవాళ చాలా సక్సెస్ఫుల్గా ముగిసింది. కాకపోతే ఇప్పుడు ఈ టీంలోన ఎవరెవరు ఉన్నారంటే, ఐ విల్ రీడ్ ది లిస్ట్. భవ్య టీంలోన త్రివిక్రమ్, మోక్షిత్, తర్వాత సురేష్, గోల్డ్ సురేష్ ఉన్నారు కదా, గోల్డ్ సురేష్, ఆ తర్వాత ఐశ్వర్య, శిశిర్, ధర్మ, వీళ్ళు ఉన్నారు అంటే 7 ఉన్నారు. అలాగే శోభా శెట్టి టీంలోన ఎవరంటే గౌతమి,
ధనరాజ్, చైత్ర, మంజు, హనుమంతప్ప, రజిత్ కిషన్. సో ఇలా టీమ్గా డివైడ్ అయ్యారు. ఈ టీమ్గా డివైడ్ అయిన తరువాత మొదటి టాస్క్ ప్రారంభమయ్యింది. సో ఈ మొదటి టాస్క్లోన ఏ టీం వాళ్ళు ఎలా ఆడారు, ఎలా మెప్పించగలిగారు. ఎందుకంటే శోభా శెట్టికి తాను రాగానే ఒక టీంకి లీడర్ అయిపోయారు. ఆ తర్వాత ఈ టీంలోన చాలా మీరు ఆలోచిస్తే ఈ టీంలోన ఏ వ్యక్తులనైతే తాను నిలువరించారు, ఏ వ్యక్తులనైతే ఇప్పుడు మంజు గారినేమో మీరు గట్టిగా ఇస్తే కుదరదు అని చెప్పారు ఉగ్రం మంజుని. అలాగే గౌతమిని నువ్వు ఫేక్ మాస్క్ వేసుకుని తిరుగుతున్నావు అని ఆమెతో కూడా దురుసుగా కామెంట్ చేశారు. అయితే తెలివితేటలు ఉపయోగించి వాళ్ళిద్దరిని కూడా తన టీంలో ఉంచుకునేలాగా ప్లాన్ చేసుకోగలిగారు శోభా శెట్టి. సో ఇక్కడ మొదటి స్టెప్లో ఆమె ఏమైనా సక్సెస్ అయ్యారా అంటే ఎస్, కొద్దిమేరకు సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఆ తర్వాత గేమ్ ఎలా సాగుతుంది, బిగ్ బాస్ పెట్టినటువంటి టాస్క్ ఏంటి, ఆ టాస్క్లోన ఈ రెండు టీములు హోరాహోరీగా ఎలా పోరాడబోతున్నాయంటే ఇది చాలా చాలా ఆసక్తికరంగా ఈరోజు జరిగింది. ఈ రెండు టీములుగా ఏర్పాటు చేసుకోవడంలోన ముఖ్యంగా భవ్య టీంకి సంబంధించి త్రివిక్రమ్ చాలా 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 మైండ్ గేమ్ ఆడతారు. అంటే ఫస్ట్ టీమును ఏర్పాటు చేయాలి అని సైరన్ మోగిన వెంటనే మొట్టమొదట భవ్య వెళ్ళింది ఎవరి దగ్గరికి అంటే త్రివిక్రమ్ దగ్గరికి. త్రివిక్రమ్ దగ్గరికి వెళ్ళి మీరు చాలా పాజిటివ్ ప్లస్ పాయింట్, కాబట్టి మీరు నా టీంలో చేరితే నేను ప్లస్ మీరు ప్లస్ 2 ప్లస్లు అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తుంది. చెప్పినప్పుడు అతను ఏమంటారంటే ఈ టీంలో ఇంకా ఎవరెవరిని పిలవబోతున్నారు అంటే మంజుని పిలవబోతున్నాను, వాళ్ళను వీళ్ళంటే కాదు రజత్ని పిలుచు, ఆ తర్వాత నేను మీతో మాట్లాడతానని చెప్తాడు. అంటే హీ విల్ గైడ్ ఎవరెవరు టీంలో ఉంటే బాగుంటుంది అనేది భవ్యకు అసిస్ట్ చేయడానికి త్రివిక్రమ్ రెడీ అయిపోతాడు. అలాగే ఇక్కడ శోభా శెట్టికి వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఆశ్చర్యంగా మంజు దగ్గరకు వెళ్ళి మీరు మా టీంలో ఉండాలి, మీరు అన్నారు మీకు నాకు మధ్య డిఫరెన్సెస్ ఉండొచ్చు కానీ గేమ్ ఆటను ఆటలాగే ఆడాలి, మీరు కూడా ఆ మనస్తత్వం ఉన్నవారు కాబట్టి మనమిద్దరం కలిసి ఆడదాం, మీరు నా టీంలో ఉంటే ఖచ్చితంగా నాకు హెల్ప్ఫుల్ అవుతుంది, ఎందుకంటే మీ మైండ్ గేమ్ నాకు ఇష్టం, మీకు ఆడగలిగిన శక్తి ఉంది, తెలివితేటలు ఉన్నాయి, కాబట్టి మీరు నా టీంలో ఉండాలి అనగానే అతను ఓకే అని అంటారు. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే డబ్బులు ఇవ్వాలి కదా, అంటే ఎన్ని పాయింట్లు ఇచ్చి తీసుకోవాలి అన్న చోట ఆమె ఏం చెప్తుందంటే మా దగ్గర ఉన్నటువంటి బడ్జెట్ తక్కువ, ఎందుకంటే ఒక్కొక్కరికి 11,000 పాయింట్లు ఇచ్చింటారు. సో ఆ బీబీ పాయింట్స్, సో నేను ఒకే మొత్తం అందరికీ ఇవ్వలేను, టీంని మెయింటైన్ చేసుకొని పైగా కొంచెం అమౌంట్ నిల్వ ఉంచుకుంటే చివరి నిమిషంలోనూ మా దగ్గర ఎక్కువ అమౌంట్ ఉండే అవకాశాలు ఉంటాయి, కాబట్టి మీరు వచ్చిన అమౌంట్ అందరికీ ఈక్వల్గా పంచుతాం, మనం గెలిచిన తర్వాత వచ్చే అమౌంట్ అంతా కూడా ఈక్వల్గా పంచుకుంటాం, ఫస్ట్ క్యాపిటల్ కూడా ఈక్వల్గా నేను పనిచేస్తాను అని ఇటు శోభా శెట్టి చెప్తారు, అటు భవ్య కూడా సివిల్ టాక్ సేమ్ థింగ్, అంటే అందరికీ సమానంగా ఇచ్చేస్తానని చెప్తారు. ఈ విధంగా టీం క్రియేట్ అవుతుంది. అలాగే గౌతమి దగ్గర కూడా సెకండ్ స్టెప్ వెంటనే ఆమె గౌతమి దగ్గరికి వెళ్తుంది. ఎవరు? శోభా శెట్టి. గౌతమి దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి, శోభా శెట్టి ఎలా తెలివిగా ఆడుతుంది అంటే అంతకు ముందు ఇంట్లో ఎంటర్ అయిన వెంటనే ఏ ఇద్దరినైతే తాను టార్గెట్ చేసినట్టు కనిపించిందో, ఏ ఇద్దరిపైన అయితే నెగటివ్ కామెంట్ చేసిందో ఆ ఇద్దరినే తన టీంలోకి తీసుకురావడానికి ఆమె ప్రయత్నం చేశారు. ఆ తర్వాత హనుమంత్ వచ్చాడు, ధనరాజ్ వచ్చారు, ఆ తర్వాత చైత్రం తీసుకున్నారు. సో ఇలా ఒక టీం ఫామ్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ భవ్య ఏం చేసింది, శశిర్, ఆ తర్వాత త్రివిక్రమ్, ఆ తర్వాత ధర్మ, సో సురేష్, సో నలుగురు, అంటే బిగ్ బాస్ ఒక మాట చెప్పారు, ప్రతి టీంలో కూడా ఖచ్చితంగా 4 పురుషులు ఉండేలాగా చూసుకోవాలి అని చెప్పడంతో ఆ విధంగానే వాళ్ళు టీం రచించుకుంటారు. రచించుకున్న తర్వాత సైరన్ మోగుతుంది, మోగిన వెంటనే ఫస్ట్ టాస్క్ స్టార్ట్ అవుతుంది. సో ఈ ఫస్ట్ టాస్క్ చాలా మజాగా ఉంది, చాలా ట్రిక్కిష్గా పెట్టారు. ఏంటి అంటే ఒక పల్లకి ఉంటుంది, ఆ పల్లకి పైన 2 క్యాప్టెన్లు కూర్చొని ఉంటారు, ఆ పల్లకిని 4 మోయాలి. 4 మోస్తూ ఉంటే అక్కడ టీం క్యాప్టెన్ డైరెక్షన్స్ ఇస్తుంటారు, ఇలా వెళ్ళాలి, అలా వెళ్ళాలి, అలా వెళ్ళాలి, ఆ విధంగా వాడు మూవ్ అవుతూ ఉండాలి. ఆ బిగ్ బాస్ హౌస్లోన గార్డెన్ ఏరియాలోన 4 చోట్ల 4 పోల్స్ పెట్టింటారు. సో ఆ పోల్స్కు అడ్డంగా కర్ర ఉంటుంది, ఆ కర్ర దగ్గర ప్రతి పోల్ దగ్గర కూడా ఆ టీంకు ఈ టీంకు సంబంధించిన 2 సంచులు వేలాడుతూ ఉంటాయి.
ఉంటాయి. సో ఆ సంచులు ఎవరి సంచిని వాళ్ళు ఆ చిక్కు ముడి విప్పి ఆ పల్లకి పైనే ఆ పల్లకి పైకి ఎత్తితే దానిపైన నిలబడి ఆ చిక్కుముడిని విప్పి ఆ సంచిని తీసుకుని మళ్ళీ డైరెక్షన్ చెప్పుకుంటూ వస్తే అలా వచ్చి అక్కడ ఒక చౌకట్టు ఉంటుంది. ఆ చౌకట్టు లోపల దాన్ని పెట్టాలి. ఇలా 4 సార్లు 4 రౌండ్లు తిరగాల్సి ఉంటుంది. ఈ 4 రౌండ్లు తిరిగిన తర్వాత ఆ చౌకట్టులోనే ఏవైతే ఈ సంచులు పెట్టింటారో ఆ సంచులు ఇప్పిన తర్వాత అందులోన పలకలు ఉంటాయి. ఆ పలకలన్నింటినీ ఒక దిమ్మె పైన పేర్చి వాటిని ఒక్కో అంతస్తులుగా నిర్మించుకుంటూ పోవాలి. హౌస్ లాగా బిల్డ్ చేసుకుంటూ పేక మేడలు అంటారు కదా, పేక మేడలుగా కట్టుకుంటూ వెళ్ళాలి. ఈ పేక మేడలుగా కట్టేటప్పుడు కూడా ఇద్దరు క్యాప్టెన్లు ఆ పల్లకి నుంచి దిగకూడదు, దానిపైన నిలబడే కట్టాలి. ఎవరైతే ఎక్కువ ఎత్తులో కడతారో లిమిటెడ్ టైంలోన వాళ్ళు గెలిచినట్టు, వాళ్లకు 5,000 పాయింట్స్ బీబీ పాయింట్స్ వస్తాయన్నమాట. సో ఈ టాస్క్లోన శోభా శెట్టి చాలా కంగారు. శోభా శెట్టి కథ మనకు తెలిసిందే, తెలుగు బిగ్ బాస్లో కూడా మనం చూసాం. ఏంటంటే తను టాస్క్లో పార్టిసిపేట్ అవుతారు, కాదని కాదు, కాకపోతే చాలా చాలా కంగారుగా ఉంటారు, టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇంకా ఎలాగైనా గెలవాలని అనుకుంటూ ఉంటారు. అనుకుంటూనే ఆ తప్పటడుగులు కూడా వేసేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా ఏంటంటే ఆ పల్లకిలో కూర్చొని వాళ్ళని హరిబరి చేసి రైట్ ముందుకెళ్ళని ఒక చోట అది టిల్ట్ అయిపోవడంతో ఆ పల్లకి నుంచి ఆమె దడాలను కింద పడిపోతే మళ్ళీ దానిపైన కూర్చొని వెళ్ళి ఆమె తీసుకొస్తారు. అలాగే డైరెక్షన్స్ ఇచ్చేటప్పుడు కూడా ఇక్కడ ఏంటంటే అంపైర్గా ఈ టీంకి సంబంధించి గౌతమి, భవ్య టీంకి సంబంధించి ఐశ్వర్య ఇద్దరు కూడా ఆపోజిట్ టీంకు అంపైరింగ్ చేయాలి. అంపైరింగ్ చేసినప్పుడు అక్కడ ఐశ్వర్య ఏం చేస్తుందంటే, మీరు డైరెక్షన్స్ సరిగా ఇవ్వట్లేదు, లెఫ్ట్ రైట్ అని చెప్పాలి, కానీ మీరు రైట్ అని చెప్పారు, గో అని చెప్పారు. కాబట్టి ఒక 5 నిమిషాలు మీరు ఒక 2 నిమిషాలు ఆగాలని 1 2 3 4 5 సంఖ్య చెప్పేదాకా ఆపి పాజ్ ఇచ్చి మళ్ళీ మూవ్ చేయమని చెప్తారు. వీటన్నిటి కారణాలు ప్లస్ ఆమెకున్నటువంటి కంగారు వల్ల, అంటే ఇక్కడ భవ్య టీంకు సంబంధించి త్రివిక్రమ్ ప్లే కీ రోల్ టు మేక్ భవ్య సక్సెస్. సో భవ్యను సక్సెస్ చేయడానికి, భవ్య టీమ్ క్యాప్టెన్సీని సక్సెస్ చేయడానికి అటు శిశిర్ కావచ్చు, ధర్మ కావచ్చు, త్రివిక్రమ్ కావచ్చు, గోల్డ్ సురేష్ కావచ్చు, వీళ్ళు చాలా కూల్గా ప్లే చేసి ఆ టీంలోన మొత్తం అంతా పైదాకా పేర్చే వరకు జాగ్రత్తగా కూల్గా ఆడారు. అంతే గలాట చేసుకుంటూ, అంతే గోలు చేసుకుంటూ చివరిదాకా వచ్చి ఓడిపోతారు శోభా శెట్టి గారు. శోభా శెట్టి ఓడిపోగానే ఫస్ట్ మ్యాచ్లోనే ఫస్ట్ టాస్క్లోనే తాను ఓడిపోతుంది కాబట్టి చాలా అప్సెట్ అవుతుంది. ఇలా అప్సెట్ అయినప్పుడు అందరూ కలిసి ఆమెను ఓదారుస్తారు కూడా. ఎప్పుడైతే శోభా శెట్టి టీంలో కాస్త ఓడిపోయి కాస్త డిప్రెస్ మూడ్లోనో కళ్ళెమ్మ నీళ్ళు పెట్టుకుని అంతలోనే తాను కన్సోల్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఉగ్రం మంజు వచ్చి, అంటే ఏ ఉగ్రం మంజునైతే ఆమె గట్టిగా మాట్లాడిందో, మీరు ఎలా పడితే అలా మాట్లాడితే కుదురుదని నిలదీసిందో మొదటి ఎపిసోడ్లో, ఆ ఉగ్రం మంజుని వచ్చి ఆమెను, లేదు కందా నువ్వు చాలా బాగా ఆడావు, యు ప్లేడ్ గుడ్ రోల్, వెరీ అద్భుతంగా ఆడావు, చాలా అసలు మనసు పెట్టి ఆడావని అతను మెచ్చుకోవడం. ఆ తర్వాత ఎవరైతే నువ్వు పాజిటివ్ అనే మాస్క్ వేసుకుని తిరుగుతున్నావు అని కామెంట్ చేసినటువంటి గౌతమి కూడా వచ్చి తనను కన్సోల్ చేస్తారు. అక్కడికి కాస్త పాజ్ అవుతుంది, కొద్దిగా గ్యాప్ ఇస్తారు. గ్యాప్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఒక చిన్న మజా ఉంది. ఏంటి అంటే అందరి దగ్గర డబ్బులు పనిచేసి ఉంటారు కదా క్యాప్టెన్లు, టీం వాళ్ళకందరికీ ఇంత అమౌంట్ అని, పైగా వచ్చిన ఆ 5,000 అమౌంట్ కూడా ఈక్వల్గా పనిచేసుకుని ఉంటారు. ఎవరు? భవ్య టీం వాళ్ళు పనిచేసుకుని ఉన్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఐశ్వర్య దగ్గర పక్కన మంజు ఉంటాడు, ఐశ్వర్య ఉంటుంది, చైత్ర వచ్చి మెల్లగా మాట్లాడుతా ఆమె ఇక్కడ కట్టుకొని ఉంటుంది దాన్ని. అంటే ఆ పౌచ్ అంటే గ్రీన్ పౌచ్, బ్లూ పౌచ్ వచ్చి గ్రీన్ పౌచ్ వచ్చి భవ్య టీం వాళ్ళదైతే, రెడ్ పౌచ్ వచ్చి శోభా శెట్టి వాళ్ళ టీంది. అంటే ఇక్కడ ఉన్న అమౌంట్ని అంటే పంచుకోవడం వరకే కాదు, ఉన్న అమౌంట్ జాగ్రత్తగా దాచుకోవాల్సిన బాధ్యత కూడా టీం సభ్యులదే. ఎదురు టీం వాళ్ళు దాన్ని
ఏ విధంగా మాయామర్గం చేసి లాగేసుకోవచ్చు కూడా. ఇక్కడ మెల్లగా వచ్చి ఆ చైత్ర ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఐశ్వర్యకి తెలియకుండానే ఆ పౌచ్ ఓపెన్ చేసేసి అందులో ఉండే 2000 పాయింట్లను తీసుకొని పారిపోతుంది. ఎప్పుడైతే ఆమె తీసుకొని బయటకు వచ్చేస్తుందో వెంటనే ఉగ్రమంచు గో 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 వెళ్ళు వెళ్ళు అంటాడు. తాను కూడా వెళ్ళిపోతాడు. ఇద్దరు కలిసి వాష్రూమ్లోకి వెళ్ళి రూమ్లోకి వెళ్ళి టక్కని తలుపు మూసుకొని లోపల ఆమె దాన్ని భద్రం చేసుకొని బయటకు వచ్చేంత వరకు ఇచ్చారు. అప్పుడు పాపం ఐశ్వర్య నిజంగా ఫూల్ అయిపోతుంది. తనకు తెలియదు చైత్ర వచ్చి ఇలా తను డిసీవ్ చేసి ఆ పాయింట్స్ అన్ని పట్టుకు వెళ్తుందని. అప్పుడు అరే ఇట్లా జరుగుతుందని నేను అనుకోలేదంటే అక్కడ శిశిర్ అంటాడు, అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఏమైనా చేయగలరు, వాళ్ళు డబ్బు రాబట్టుకోవడానికి వాళ్ళు ఏమైనా చేస్తారు, మనం జాగ్రత్తగా ఉండాలి అని చేయడం. ఆ తర్వాత భవ్య టీంలో వాళ్ళందరూ కూర్చొని మాట్లాడి మనలో మనం గొడవ పడుతున్నట్టుగా మనం ఏదైనా డ్రామా క్రియేట్ చేద్దామంటే మోక్షిత్ అంటే ఫస్ట్ టాస్క్లో ఆమె ఆడి ఉండదు కదా, ఆమె మన ధనరాజ్ దగ్గర ఆ తర్వాత హనుమంతు దగ్గర చైత్ర దగ్గర కూర్చొని ఇట్లా చూడు అందరికీ ఈక్వల్గా అమౌంట్ ఇస్తామని అన్నారు, కానీ నేను టాస్క్లో పార్టిసిపేట్ చేయలేదని నాకు డబ్బులు ఇవ్వనని అన్నారు. రేపొద్దున వేరే వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళకు కూడా ఇవ్వము, పార్టిసిపేట్ చేసే వాళ్ళకి మాత్రమే అన్నారు. ఇది ఎంత అన్యాయము అది ఇదని ఆమె ఏదో ఇట్లా అయిపోయిందని మనస్తాపంగా ఉన్నట్టు మూడీగా కనిపిస్తే వీళ్ళు ఏమనుకోవాలి, ఓహో ఆ టీంలో ఏదో పొరపచ్చాలు వచ్చాయి అని అనుకోవాలి. అలాగే ఈ టీంలో కూడా శోభాశెట్టి టీంలో కూడా మంజు ఆ తర్వాత రజిత్ వీళ్ళిద్దరూ కూడా ఒక పాయింట్ వద్ద కొట్లాడుకుంటారు. ఏంటి అంటే మంజు ఏమంటారంటే నీవు ఆ తర్వాత త్రివిక్రమ్ ఒక చోట ఉంటే కనుక మీరిద్దరు బలమైన వాళ్ళు అవుతారని నువ్వు అన్నావు కదా, అలా ఇలా అంటే నేను అలా అనలేదు, ఇద్దరు ఒకే టీంలో ఉండడం వద్దు, పరస్పరం అగేన్స్ట్ టీంలో ఉండి ఆడాలని నేను అన్నానని. సరే ఏదో మాట పెరుగుతుంది అది ఇది అనుకుంటారు. తర్వాత 2 డ్రామాలని 2 టీం వాళ్ళకు తెలిసిపోతాయి. అది కాస్త పక్కన పెట్టేస్తే నెక్స్ట్ వచ్చి ఇంకొక గేమ్ స్టార్ట్ అవుతుంది. ఇంకొక టాస్క్ స్టార్ట్ అయినప్పుడే అక్కడ రణరంగం జరుగుతుంది. అది ఏంటి అంటే కనుక అది కూడా చాలా క్లిష్టమైన వెరీ కాంప్లికేటెడ్ గేమ్. ఏంటంటే ఒక చతురస్రాకారంగా ఫెన్సింగ్ లాగా ఉంటుంది. ఆ ఫెన్సింగ్లోన 4 ద్వారాలు ఉంటాయి, అంటే టన్నెల్ లాగా ఉంటుంది అనమాట. ఆ తర్వాత పైప్ నుంచి బంతి పడుతుంది. బంతి పడినప్పుడు అక్కడ 4 ఉంటారు ఆ చౌకట్టులోన. ఆ 4లోన ఇద్దరు వేరే టీంకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఎవరు చేతికైతే ఆ బాల్ దొరుకుతుందో వాళ్ళు ఆ టన్నెల్ నుంచి వెళ్ళి చేత్తో పట్టుకొని వెళ్ళి అక్కడ ఒక చౌకట్టు ఉంటుంది. ఆ చౌకట్టు చతురస్రమని ఆకారం ఉంటుంది. అక్కడ ఆ బాల్ని డిపాజిట్ చేయాలి. అలా డిపాజిట్ చేయాలన్నప్పుడు మొదటి 2 బాల్ వీళ్ళు మంజు వాళ్ళు డిపాజిట్ చేసేస్తారు. ఆ తర్వాత ఇంకొక బాల్ పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు అది ఏదో గోల్డ్ సురేష్కు ఆ తర్వాత రజత్కు మధ్య గొడవ జరుగుతుందండి. ఆ గొడవ జరిగినప్పుడు రజత్ బండ బూతులు తిట్టేస్తాడు. ఎవరిని? సురేష్ని. రే కొడక అని తిడతాడు. అలా తిట్టడంతో పాపం సురేష్ చాలా అఫెండ్ అయిపోతాడు. బూతులు కూడా తిడతాడు. ఆ కన్నడలో బూతులు చెప్పరాని బూతులు తిట్టడంతో అతను బయటికి వెళ్ళిపోయి అసలు నేను ఈ గేమ్ ఆడాల్సిన అవసరం లేదు, ఇంత తిట్టించుకొని నేను ఇక్కడ ఎందుకు ఉండాలి, నేను వెళ్ళిపోతాను, బిగ్ బాస్ నన్ను పప్పెప్పు ఇచ్చేసేయండి పోయి అక్కడ తలుపు దడ తట్టడం. అందరూ కూడా పాపం ఆయన దానికి అందరూ బిత్తరపోతారు. కానీ రజిత్ ఏమాత్రం వెనకంజవేయడు, గట్టిగా అరుస్తూనే ఉంటాడు అనమాట. అరుస్తూ ఉంటే అక్కడ అందరూ కూడా అరవద్దు అని చెప్పి మరో కొంతమంది వచ్చి ఇక్కడ గోల్డ్ సురేష్ను కాస్త కన్సోల్ చేయడం, లేదు నేను వెళ్ళిపోతానని చెప్పడం, ఇంత హడావుడి జరుగుతుంది. రజిత్ ఎందుకు ఇలా చేశాడు? అతను కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చాడు. బహుశా సోమా అంత వైల్డ్గా రియాక్ట్ అయ్యింది వచ్చిన వెంటనే, కాబట్టి నేను కూడా అగ్రెసివ్గా ఆడితే తప్ప ఇక్కడ నేను మిగలనని అనుకున్నాను. అగ్రెసివ్గా ఆడొచ్చు, అదేం తప్పు కాదు, ఎందుకంటే ఉగ్రం మంచు కూడా చాలా అగ్రెసివ్గా ఆడతాడు ఆయన. కానీ ఏ రోజు కూడా నోరు జారడు ఉగ్రం మంచు. కాకపోతే రజత్ ఫస్ట్ టైం వచ్చిన 2వ రోజు 3వ రోజు నోరు జారి చాలా పెద్ద గందరగోళం సృష్టించేశాడు. ఈ గందరగోళం సృష్టించడంతో ఆట మధ్యలో ఆగిపోయింది. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ క్లోజ్ అయింది. మళ్ళీ రేపు ఈ ఆట మొదలవుతుందేమో. ఇవన్నీ రిపర్కేషన్స్ ఎక్కడ మళ్ళీ తేలుతాయి మనకు? కిచ్చా సుదీప్ గారి వారద కథే కిచ్చన జొతి అని అంటారు కదా, ఆ పంచాయతీలోన ఇవన్నిటికి కూడా అడ్రస్ చేయబోతున్నారేమో. ఓవరాల్గా సమ్మరీ చెప్పుకోవాలి అంటే ఫస్ట్ బిగ్ బాస్లో 50 days తర్వాత ఆట కాస్త రంజుగా తయారైంది. గ్రాఫ్ మళ్ళీ కొంచెం పెరుగుతోంది. ఇది ఒక పాయింట్ అయితే, రెండవ పాయింట్ ఏంటంటే నెగిటివ్ దూకుడుగా వచ్చినటువంటి శోభా శెట్టి
టీమ్ కెప్టెన్ కావడం, ఎవరినైతే తాను కామెంట్ చేసిందో వాళ్ళనే టీంలో చేర్చుకొని ఆడడానికి ప్రయత్నించడం అనేది ఇట్ ఇస్ ఎ గుడ్ మూవ్. కాకపోతే ఇంకొకటి చిన్నగా ఫినామినా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఏ ముగ్గురు ట్రయోస్, ఎవరు గౌతమి, ఉగ్రం మంజు, మోక్షిత, ఎవరైతే ట్రయోస్గా 50 రోజుల వరకు కలిసికట్టుగా ఉంటూ వచ్చారో వాళ్ళు విడిపోయారు. ఇప్పుడు మోక్షిత సపరేట్ అయిపోయింది, గౌతమి, ఉగ్రం మంజు వాళ్ళు సపరేట్ అయిపోయారు. సపరేట్ అంటే సపరేట్ కాదు, వాళ్ళిద్దరూ ఒక చోట ఉన్నారు. చూడాలి ఇక మీద ఇంకా ఎంత రంచుగా జరుగుతుందో చూడాలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు జరిగినటువంటి బిగ్ బాస్కి సంబంధించినటువంటి కథ. సో మళ్ళీ రేపు మరికొన్ని విశేషాలతో నేను మీ ముందు వస్తాను. రోజు వస్తాను, అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఖచ్చితంగా కన్నడ బిగ్ బాస్ లవర్స్ అయినటువంటి తెలుగు భాషీయులు, తెలుగులో మాట్లాడే వాళ్ళు, అలాగే తెలుగులోన కన్నడ బిగ్ బాస్ గురించి మాట్లాడటం బహుశా ఇదే మొదటిసారి కాబట్టి ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. మరింత సమాచారం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. సదా మీ ముందు ఉంటాను. బిగ్ బాస్ ముచ్చట్లు చెప్తూనే ఉంటాను. ఈ సంవత్సరం ఈ సీజన్లోన బిగ్ బాస్ 11th సీజన్ ఇది కొత్త దశకం, కొత్తగా పోవాలి అని ప్రోమోలో ఇచ్చిన రీతిగా ఇది కొత్తగా పోతుందా, ఎలా పోతుందా అనేది మనం అందరం వేచి చూద్దాం. నమస్తే, థ్యాంక్ యూ.